హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా శ్రీమతి గారు మామిడికాయ పచ్చడి చేస్తున్నారు. చూద్దాం ఎలా మామిడికాయ పచ్చడి ఎలా చేయొచ్చు. శుభ్రంగా 3 కాయలు తీసుకొని శుభ్రంగా నీళ్ళలో కడిగి ఆ తడిపోయేటట్టుగా శుభ్రంగా తుడిచి ఆరబెట్టి ఒక బౌల్లో పెట్టుకోండి. ఇదంతా పచ్చళ్ళ సీజన్ వచ్చేసింది. మామిడికాయ పచ్చడి చాలా బాగుంటుంది ఎండాకాలం. ఎవరైనా తెలియకపోతే చేయటం, కుదరని వాళ్ళు చూడండి. కొట్లో కొనుక్కునే పచ్చళ్ళు కారం అంతా కల్తీ ఉంటుంది. శుభ్రంగా పొడి చేసుకున్న తర్వాత ఇలా ముక్కలుగా కోసి ఒక బౌల్లో వేసుకోండి. మామిడికాయలు ముక్కలు అదిగో స్క్రీన్ మీద చూపిస్తున్నట్లు ఆ సైజులో ముక్కలు వేసుకొని కోసుకొని వెల్లుల్లి ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి తగినంత ఉప్పు తీసుకొని మీరు తినగలిగేంత కారం, ఒక టీ గ్లాసుడు కారం, ఎందుకు అని నేను చూపిస్తున్నా. రెడీ రెడీ ఒక నిమిషం వీడియో. మెంతు పొడి, ఆవు పొడి, ఒక పావు లీటరు నూనె అన్నీ రెడీగా పెట్టుకొని పచ్చడి కలిపే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక స్పూను పసుపు కలిపి వెల్లుల్లి రెబ్బలు కొన్ని మామిడికాయ ముక్కల్లో వేసి నూనె ఆ ముక్కల మీద పోసి బాగా కలిపి ఒక 10 నిమిషాలు ముక్కల్ని నూనెలో నానబెట్టండి. ఆ నూనె అంతా ముక్కలకి అంటేటట్టు చూడండి. ఇలా తర్వాత ఒక టీ గ్లాసులు కారం, అంటే జస్ట్ 3 మామిడి ముక్కలకి ఎంత కలపాలనేది ఒక టీ గ్లాసులు కారం కలిపి ముక్కల మీద వేయండి. మీరు కొంచెం ఘాటుగా తినేవాళ్ళు అయితే ఓ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి. తర్వాత ఉప్పు ఒక అర గ్లాసు సాల్ట్ కలుపుకోండి. మెంతి పొడి, ఆవు పొడి వేసి కలిపి ముక్కల్ని మొత్తం ఆ పిండి, ఆవు పొడి, నూనె, కారం కలిసేటట్టు ఆ ముక్కల్ని కలపండి. చూశారు కదా పచ్చడి ఎలా తయారవుతుందో. కారము, మెంతి పొడి, ఆవు పొడి, ఉప్పు ఆ ముక్కలకి పట్టేటట్టు శుభ్రంగా కలపండి. తర్వాత పైన కొంచెం నూనె కూడా పోయండి. నూనె పోసి మళ్ళీ ముక్కల్ని కలపండి. ఇప్పుడు ఒక డబ్బా తీసుకొని మీరు నిల్వ చేయగలిగే డబ్బా, ఆ డబ్బాలో కొంచెం నూనె పోసి మీరు ముందుగా కలిపిన ముక్కల్ని ఆ డబ్బాలో వేయండి.
మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, 10 మందికి ఇలాంటి మంచి వీడియోలు పంపించగలుగుతాం. కొత్తగా చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఒక బౌల్లో కలిపిన మొక్కలన్నిటినీ ఒక బౌల్లో ఒరిజినాలిటీ కనపడాలి ఉంచి మూత పెట్టండి. మూత పెట్టిన తర్వాత 3 రోజుల తర్వాత ఓపెన్ చేసుకోండి. పైన వెల్లుల్లి రెబ్బలు ఒక 5-6 వేయండి. రెడీ, మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. చూడండి.